మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. బొట్టు పెట్టుకునే ప్రతి మహిళ ఈ వీడియోని తప్పక చూడాలి. బొట్టు పెట్టుకునే ప్రతి ఒక్కరూ ఈ విషయాలను తెలుసుకోవాలి. ఎవరైతే ముఖానికి బొట్టును పెట్టుకుంటారో వారికి దృష్టి దోషం తగలదు, నరదృష్టి తగలదు. అదే కూడా ఎర్రటి రంగులో ఉండే కుంకుమ బొట్టును పెట్టుకుంటే చాలా మంచిది. ఎవరైతే కుంకుమ బొట్టును పెట్టుకుంటూ ఉంటారో వారిపై ఎప్పుడూ లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ మీ శరీరంలో నిల్వ ఉంటుంది. ఎవరైతే ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకుంటూ ఉంటారో వారు ఎప్పుడూ కూడా అదృష్టవంతులుగా ఉంటారు. అంతేకాదు కుంకుమ బొట్టు పెట్టుకునే ఆడపిల్లలకు ఆలస్యం కాకుండా తొందరగా వివాహం జరుగుతుంది. సమయానికి వివాహం జరగటమే కాదు, మంచి వరుడు వస్తాడు. అలాగే ఏ గృహిణి అయితే ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకుంటుందో ఆమెను భర్త ఎన్నడూ కష్టపెట్టడు. ఇలాంటి వారి ఇళ్లల్లో, అంటే కుంకుమ బొట్టు పెట్టుకునే వారి ఇళ్లల్లో ఆదాయం బాగుంటుంది. సుఖ సంతోషాలతో ఉంటారు. మంచి ఆరోగ్యం, ఐశ్వర్యము వస్తుంది. కనుక అందరూ కూడా కుంకుమ బొట్టునే ధరించాలి. కానీ ఈ రోజుల్లో చాలామంది తెలియక స్టిక్కర్ బొట్లు పెట్టుకుంటూ ఉన్నారు. మన పెద్దల కాలం నుండి బొట్టు పెట్టుకోవటం అందరికీ అలవాటు. మన పూర్వీకులు కేవలం కుంకుమ బొట్టునే ప్రతిరోజు పెట్టుకునేవారు. ఆడవారు మాత్రమే కాదు, మగవారు కూడా బొట్టు పెట్టుకోవాలి. ఈ రోజుల్లో బొట్టును కేవలం ఆడవారికే పరిమితం చేసేశారు. కానీ మన పాత రోజుల్లో చూసుకుంటే ఆడవారు, మగవారు అందరూ కూడా నుదుటిన బొట్టు పెట్టుకునేవారు. హిందూ ధర్మంలో ముఖాన పెట్టుకునే బొట్టుకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. బొట్టు లేదా తిలకం అనేది హిందూ ధర్మంలో ఒక సాంప్రదాయము, సంస్కృతిగా ఆచరిస్తూ వస్తూ ఉన్నారు. ఈ ఆచారము చాలా ప్రాచీనమైనది. బొట్టు పెట్టుకోవటం మన సనాతన సాంప్రదాయపు విశిష్ట లక్షణం. బొట్టు పెట్టుకున్న వాళ్ళ మొహం తేజోవంతంగా, చక్కని కళతో కనిపిస్తుంది. బొట్టు లేని ముఖాన్ని చూడకూడదు అని సాంప్రదాయాలు పాటించే చాలామంది చెప్తూ ఉంటారు. ముఖ్యంగా మహిళల నుదుటన బొట్టు లేకుండా అరిష్టంగా భావించే వాళ్ళు నేటికీ ఉన్నారు. ముఖ్యంగా వివాహితులైన స్త్రీలు బొట్టు లేకుండా ఉంటే అది ఏమాత్రం మంచిది కాదని పెద్దలు చెప్తారు. కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం అనే శ్లోకం వినని వాళ్ళు ఉండరు. సంస్కృతంలో తిలకం అని, తెలుగులో బొట్టు అని అర్థం. మహర్షులు, సాధువులు, దేవతా ఉపాసకులు నుదుట తిలకం ధరిస్తారు. నిత్య నైమితిక కార్యక్రమాలు, శ్రాద్ధ కర్మలు నుదుటన బొట్టు లేకుండా చేయటం వలన నిష్ఫలమవుతాయని మన ధర్మశాస్త్రాలలో కూడా పేర్కొనబడింది. పద్మపురాణంలో, ఆగ్నేయ పురాణంలో పరమేశ్వర సహితలో స్త్రీలు, పురుషులు అనే భేదం లేకుండా నొసటి మీద కుంకుమ ధరించటం వలన ఆయుష్ పెరుగుతుందని, లక్ష్మీ నివాసమైన నుదిటిపై బొట్టు ధరించే వేళ ఊర్ధ్వపుండ్రం లలాటేతు భర్తురాయుష్వర్తకం లలాటే కుంకుమం చైవ సదా లక్ష్మీ నివాసకం అనే మంత్రం చెప్పుకుంటూ బొట్టు పెట్టుకోవాలని ఉంది. జ్ఞానదాత అయిన శ్రీకృష్ణుడు కస్తూరి తిలకంతోనే శోభించాడు. పూజాది కాలంలో, వివాహ శుభకార్యాలలో, ఏ శుభకార్యాలలోనైనా సరే కుంకుమ ధరించడం సాంప్రదాయంగా వస్తుంది. తిలకధారణ జీవితంలో సుఖశాంతులు, శుభాలు కలిగిస్తుంది. నుదుట బొట్టు లేకుండా చేసే దానం, స్నానం, హోమం, పుణ్యకార్యాలు, తపస్సు కానీ నిష్ఫలమవుతాయి. ఎప్పుడూ కూడా బొట్టు పెట్టుకోకుండా ఉండకూడదు. బొట్టు లేని ముఖాన్ని పాడుముఖం అని, పాచిముఖం అని పల్లెల్లో పిలుస్తూ ఉంటారు. బొట్టు లేని వారి ముఖాన్ని చూడటం కూడా అశుభంగానే భావిస్తారు. బొట్టును 2 కనుల బొమ్మల మధ్యలోనే ఎందుకు పెట్టుకోవాలంటే ఈ 2 కనుల మధ్య స్థలాన్ని ఆజ్ఞాచక్రం అంటారు. ఇది మానవ శరీరంలో 6వ మరియు అత్యంత శక్తివంతమైన చక్రం. ఇక్కడ తల, కళ్ళు, మెదడు, పీనియల్ గ్రంథి, పిట్యూటరీ గ్రంథి అన్నీ కలుస్తాయి. ఈ ప్లేస్లో శరీరంలోనే అన్ని అవయవాల కంటే విద్యుదయస్కాంత తరంగము అధికంగా ఉత్తేజమవుతుంది. కనుక ఈ స్థానంలో బొట్టు పెట్టుకోవటం వల్ల నాడులన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. అంతేకాదు ఇక్కడ బొట్టు పెట్టుకోవటం శరీరం చల్లగా ఉంటుంది, ఏకాగ్రతను పెరుగుతుంది, మెదడు చురుకుగా పనిచేసేందుకు దోహదపడుతుంది. ఇంకొక కారణం ఏమిటి అంటే మన దేహంలోని ప్రతి ఒక్క శరీర అవయవానికి ఒక్కొక్క ఆదిదేవతలు ఉన్నారు. నుదురుకు బ్రహ్మదేవుడు ఆదిదేవత. నుదురు బ్రహ్మస్థానం.
కనుక బ్రహ్మస్థానమైన నుదుట బొట్టు పెట్టుకుంటారు. బ్రహ్మదేవుడు నుదుట వ్రాసిన గీత తప్పించటం ఎవరికీ సాధ్యం కాదు. కానీ ఎవరు ముఖాన బొట్టు పెట్టుకుంటున్నారో వారు బ్రహ్మ రాసిన రాతను కూడా చెరిపి మంచి రాత రాసుకుంటారనే నమ్మకం కొంతమందిలో ఉంది. బొట్టు లేని ముఖము, ముగ్గు లేని ఇల్లు ఒకలాంటివే అంటారు. అంటే బొట్టు ఎవరైతే పెట్టుకోరో వారి యొక్క ముఖము, ఇంటి ముందు ఎవరైతే ముగ్గు వెయ్యరో ఆ ఇల్లు, ఈ రెండూ కూడా శ్మశానంతో సమానమని పెద్దలు చెప్తూ ఉంటారు. బొట్టు ఆడవారే కాదు పురుషులు కూడా ధరించాలి. ఆడవారు బొట్టు ధరించటం వల్ల సంతానం వేగంగా కలిగే అవకాశం ఎక్కువగా ఉందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. తలనొప్పిని కూడా తగ్గించే సామర్థ్యం బొట్టులో ఉందని శాస్త్రాలలో చెప్పబడింది. బొట్టు జ్ఞాపక శక్తిని పెంచి ఆలోచన శక్తి విధానం పెంపొందేలాగా చేస్తుంది. ఇక ఏ వేలితో బొట్టు పెట్టుకోవాలి అనే విషయానికి వస్తే చూపుడు వేలుతో తప్ప మిగిలిన ఏ వేలితో అయినా సరే బొట్టు పెట్టుకోవచ్చు. ఉంగరపు వేలితో బొట్టు పెట్టుకుంటే శాంతి, జ్ఞానం వస్తుంది. మధ్య వేలితో బొట్టు పెట్టుకుంటే ఆయువు, సంపద వస్తాయని ప్రతీతి. ఒక చూపుడు వేలితో మాత్రం ఎప్పుడూ బొట్టు పెట్టుకోకూడదు. బొటన వేలితో బొట్టు పెట్టుకుంటే పుష్టి కలుగుతుంది. బొట్టు ధరించటం వలన మనిషి భక్తి ముక్తి కలిగి నిజాయితీగా ఉండడానికి ఉపయోగపడుతుంది. అంతేకాదు నుదుటిపైన బొట్టు ధరించిన వారిని చూస్తే ఎదుటి వారిలోనూ పవిత్ర భావన కలుగజేస్తుంది. గౌరవాన్ని కూడా పొందుతారు. అందువల్ల చక్కగా కుంకుమను ధరించండి. మన హైందవ ధర్మానికి పట్టుకొమ్మలు మన ఆచారాలే. ఆ ఆచారాలను మనం అనుసరిస్తే సైంధవ ధర్మం యొక్క రక్షణను మనం పొందగలుగుతాము. ఇవన్నీ కూడా పెద్దవారు మనకు ఏర్పాటు చేసినటువంటి బంగారు బాటలు. అందుకని చక్కగా కుంకుమను ధరించండి. బొట్టును ఒక్కో విశ్వాసం గలవారు ఒక్కొక్క రకంగా పెట్టుకుంటూ ఉంటారు. శ్రీ వైష్ణవులు అయితే యు ఆకారంలో మగవారు బొట్టు పెట్టుకుంటారు. ఆడవారు మాత్రం పొడవుగా బొట్టు పెట్టుకుంటారు. ఇంకొందరు సాధుతో బొట్టును పెట్టుకుంటారు. మరికొందరు విభూది ధారణ చేస్తారు. అసలు బొట్టు ఎందుకు పెట్టుకోవాలంటే కనుబొమ్మల మధ్యలో ఆజ్ఞాచక్రం ఉంటుంది. ఈడ పింగళ సుష్మానాడులు ఈ ప్రదేశంలో కలుస్తాయి. ఆజ్ఞాచక్రమే మోక్ష ద్వారానికి దారి. ఇక్కడే మన చూపు ధ్యానంలో కేంద్రీకృతమవుతుంది. అందువల్ల ఇక్కడ నిరంతరము వేడి పుడుతూ ఉంటుంది. ఈ వేడి తగ్గడానికి చల్లదనం కావాలి. అలా చల్లదనం రావటం కోసం కుంకుమ లేదా చందనం లేదా విభూది లేదా శ్రీ చూర్ణంతో బొట్టు పెట్టుకోవాలి. ఇది బొట్టు పెట్టుకోవటం వెనుక ఉన్న అసలు కారణము. కేవలము కుంకుమ, చందనము, విభూది, శ్రీ చూర్ణం లాంటివి పెట్టుకుంటేనే చల్లదనం వస్తుంది. అయితే ఈ కాలంలో అందరూ ఏం చేస్తున్నారంటే వీటికి బదులు స్టిక్కర్లను బొట్టుగా పెట్టుకుంటూ ఉన్నారు. జిగురు, ప్లాస్టిక్ ముక్క, చంకీలతో తయారయ్యే స్టిక్కర్ బొట్టును నుదుటిన పెట్టుకోవటం వలన ఇంకా వేడి పుడుతుంది కానీ చల్లదనం కలగదు. కనుక స్టిక్కర్ బొట్లు పెట్టుకోవటం వలన ఎటువంటి ప్రయోజనము లేదు. పైగా దుష్ప్రయోజనాలు కలుగుతాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. కనుక ఆడవారు స్టిక్కర్ బొట్లు పెట్టకుండా ఉంటేనే మంచిది. స్టిక్కర్ బొట్లు కన్నా బజారులో తిలకము అమ్ముతారు కదా, ఆ తిలకం బొట్టు పెట్టుకుంటేనే కొంచెం మేలు జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకోండి. వీలైనంత వరకు కుంకుమ, చందనము, విభూది లాంటి బొట్లు పెట్టుకోండి. లేదా తిలకం కొనుక్కొని పెట్టుకోండి. అంతేగాని స్టిక్కర్ బొట్లు పెట్టుకోవద్దు. స్టిక్కర్ బొట్లు పెట్టుకోవటం వలన లక్ష్మీ కటాక్షాన్ని కోల్పోతారు. ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. తద్వారా అనారోగ్యాల బారిన పడతారు. స్టిక్కర్లను బొట్టుగా పెట్టుకోవటం వలన ఎలాంటి ఉపయోగము ఉండదు. లేనిపోయిన కష్టాలు వస్తాయి. కనుక అందరూ ఇక నుండి అయినా సరే స్టిక్కర్లను ధరించటం మానివేయండి. తిలకం బొట్టు కానీ కుంకుమ బొట్టును కానీ ధరించండి. తిలకము మరియు కుంకుమ, చందనం లాంటి బొట్లు పెట్టుకుంటేనే మీకు శుభాలు జరుగుతాయి. ఈ ముఖంలో ఈ లక్షణాలు ఉంటే వారి అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఫేస్ రీడింగ్ బట్టి ఆడవారికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటే వాళ్ళ అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు అని చెప్పటం జరిగింది. మరి స్త్రీలకు ఏ లక్షణాలు ఉంటే ఎలాంటి అదృష్టం కలుగుతుందో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎప్పుడైనా సరే స్త్రీలకు నుదురు భాగం విశాలంగా ఉంటే అలాంటి స్త్రీలు చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. అంటే స్త్రీలు నుదుట బొట్టు పెట్టుకునే భాగం నుంచి జడ వేసుకునే భాగం వరకు ఎంత విశాలంగా ఉంటే
అలాంటి స్త్రీలకు జీవితంలో అంతగా రాజయోగం పడుతుంది. వాళ్ళు అంతగా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. అలాగే ఆడవాళ్లకు ఎప్పుడైనా సరే 2 కళ్ళ మధ్యలో దూరం ఎక్కువ ఉంటే అలాంటి ఆడవాళ్ళు చాలా అదృష్టవంతులు అని శాస్త్రం చెప్తుంది. కళ్ళ మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉంటే వాళ్ళు చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు. అలాగే కనుబొమ్మల మధ్యలో ఆడవాళ్లకు వెంట్రుకలు ఉన్నట్లయితే వాళ్లకు అదృష్టం పడుతుంది, రాజయోగం పడుతుందని ఫేస్ రీడింగ్ ద్వారా చెప్పటం జరిగింది. కాబట్టి ఆడవాళ్లకు 2 కనుబొమ్మల మధ్యలో వెంట్రుకలు ఉంటే చాలా మంచిది. ఈ విధంగా ఐబ్రోస్ అనేవి ఆడవాళ్లకు ఒక బాణంలాగా వంపు తిరిగి ఉంటే అలాంటి ఆడవాళ్లకు అదృష్టం తొందరగా పడుతుంది. ఆడవాళ్లకు ఐబ్రోస్ అనేవి బాణంలాగా షార్పుగా వంపు తిరిగి ఉంటే వాళ్ళు లక్కీ అని చెప్పుకోవచ్చునని ఫేస్ రీడింగ్ ద్వారా చెప్పటం జరుగుతుంది. ఎవరైనా ఆడవాళ్లకు కనుబొమ్మలు త్రిశూలం ఆకారంలో కానీ స్వస్తిక్ ఆకారంలో కానీ వచ్చినట్లయితే వారికి జీవితంలో తొందరగా రాజయోగం పడుతుంది. అలాంటి ఆడవాళ్లను కూడా చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. ఆడవాళ్లకు కళ్ళు పెద్దవిగా ఉండి కళ్ళ కింద నల్లటి చారలు ఉన్నట్లయితే వాళ్లకు ఆదాయం తక్కువగా ఉంటుంది, అదృష్టం తక్కువగా ఉంటుంది. కానీ కీర్తి ప్రతిష్టలు మాత్రం విపరీతంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. సంఘంలో పలుకుబడి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కళ్ళు పెద్దగా ఉండి కళ్ళ కింద నల్లటి చార, నల్లటి మచ్చలాగా చారలులాగా ఉంటే మాత్రం వాళ్ళు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే కొంతమంది ఆడవాళ్లకు కళ్ళు చాలా పొడుగ్గా ఉంటాయి. పొడవైన కళ్ళు ఉన్నవాళ్లకు ధనపరంగా అదృష్టం బాగా కలిసి వస్తుంది. కానీ వాళ్లకు అసూయ కూడా ఎక్కువగా ఉంటుంది. కళ్ళు బాగా పొడుగ్గా ఉన్న వాళ్లకు అసూయ ఉంటుంది, కానీ వాళ్లకు అందం ఉంటుంది, ధనం ఉంటుంది, దాంతోపాటు పేరు ప్రతిష్టలు కూడా ఉంటాయి, అసూయ కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళు ప్రేమ అభిమానాలు ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు, జీవిత భాగస్వామిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. కళ్ళు పొడుగ్గా ఉన్న ఆడవాళ్లను ఎవరు పెళ్లి చేసుకున్నా వాళ్ళ అదృష్టవంతులని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆడవాళ్లకు ఎప్పుడైనా సరే ఉంగరం వేలు, చిటికెన వేలు, 2 వేళ్ల మధ్యలో గ్యాప్ ఎక్కువగా ఉంటే చాలా అదృష్టమని చెప్పుకోవచ్చు. వాళ్ళ జీవితంలో తొందరగా సక్సెస్ అవుతారు, మంచి ఉన్నత స్థితికి వెళ్తారు. అలాగే ఆడవాళ్లకు ఉంగరం వేలు అనేది చూపుడు వేలు కన్నా పొడుగ్గా ఉంటే అంతకు మించిన అదృష్టం ఇంకొకటి ఉండదు. వాళ్ళకి జీవితం ప్రారంభంలో ధనం తక్కువ ఉన్నా తర్వాత క్రమక్రమంగా ధనం అనేది చాలా బాగా వస్తుంది. అందుకే దీనిని భాగ్య ఉంగరం వేలు అనే పేరుతో పిలుస్తారు. ఎడమ చెయ్యి చూసుకున్నప్పుడు ఎడమ చేతిలో ఉంగరం వేలు అనేది చూపుడు వేలు కన్నా పొడుగ్గా ఉంటుందో అలాంటి వాళ్లకు భాగ్య ఉంగరం వేలు ఉంది అంటారు. అంటే వాళ్ళు పట్టిందల్లా బంగారం అవుతుంది. ప్రస్తుతం జీవితంలో సమస్యలు ఉన్నప్పటికీ రాబోయే జీవితంలో అన్ని రకాలుగా యోగం కలిసి వస్తుంది. వాళ్ళు తప్పకుండా అదృష్టవంతులు అని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే ఏ స్త్రీకైతే మెడ మీద రేఖ ఉండి కన్నులలో ఎరుపు జీర ఉంటుందో ఆ స్త్రీ ఏ ఇంటికి వెళ్తే ఆ ఇల్లు దినదిన ప్రవర్ధమానమవుతూనే ఉంటుంది. పెద్ద పెద్ద పాదాలు ఉండి అన్ని అంగాలపై రోమాలు ఉండి లావుగా ఉన్న చేతులు గల స్త్రీ ఎప్పుడూ దాసిగానే ఉంటుంది, అంటే ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటుంది అని అర్థం. పెద్ద పాదములు, వికృతి ముఖంపై, పెదవిపై రోమాలు ఉండే స్త్రీ పతి మరణానికి ప్రధాన కారణం కాగలదు. ఉంగరాల జుట్టు, కోలముఖం గల స్త్రీ తన భర్త వంశాన్ని అన్ని విధాలా వృద్ధిపరుస్తుంది. బంగారు మేని వర్ణము, ఎర్ర కమలం రంగులో అరచేతులు గల స్త్రీ శ్రేష్ఠురాలు, ఆమె పతివ్రత అవుతుంది. ఉంగరాల జుట్టు, కోల కన్నులు గల వనిత దుఃఖాలనే ఎక్కువగా అనుభవిస్తుంది, ఆమెకు భర్త వియోగం కలుగుతుంది. అరచేతిలో ఎక్కువ రేఖలు ఉంటే స్త్రీకి కష్టాలు ఎక్కువ రేఖలు ఉంటే ధనహీనత, దుఃఖాలు ఉంటాయి. అలాగే చేతిలో రక్తవర్ణంలో ఉండే రేఖలు సుఖ జీవనాన్ని, నల్లగీతలు దాస్య వృత్తిని, దూదిక బ్రతుకుని సూచిస్తాయి. అలాగే ఏ స్త్రీ యొక్క నడుము వంకరగా ఉంటుందో ఆమె తన ఇష్టానుసారంగా నడుచుకుంటుంది. తల్లిదండ్రులను కానీ భర్తను కానీ లెక్క చేయదు, తనకు నచ్చినట్లుగా ఉంటుంది. స్త్రీ నడిచినప్పుడు ఆమె పాదాల నుండి దుమ్ము ఎగిరి పడితే కుటుంబ నాశనం జరిగే అవకాశం ఉంటుంది. ఏ స్త్రీ యొక్క కాలి వేళ్ళు లావుగా ఉంటాయో ఆ స్త్రీ చాలా దురదృష్టవంతురాలు అవుతుంది. ఏ స్త్రీ యొక్క మెడ పొడవుగా ఉంటుందో ఆ స్త్రీ ఎప్పుడూ కష్టాలనే అనుభవిస్తుంది.
నాలుక మీద మచ్చలు ఉన్న స్త్రీ ఏ ఇంటికి కోడలుగా వస్తుందో ఆ ఇంటికి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. విశాలమైన వక్షస్థలం కలిగిన స్త్రీ ఎక్కువ దయ కలిగి ఉంటుంది, కానీ కామవాంఛ అధికంగా ఉంటుంది. వక్షస్థలంపై వెంట్రుకలు ఉన్న స్త్రీ వలన భర్తకు బాగా కలిసి వస్తుంది. స్త్రీ నడిచేటప్పుడు చిటికెన వేలు మరియు బొటన వేలు భూమిని తాకకపోతే ఆమె వలన భర్తకు చెడు జరుగుతుంది. ఇలా స్త్రీల లక్షణాల గురించి శాస్త్రాలలో అనేక విధాలుగా వివరించారు. కానీ స్త్రీలు వీటిల్లో మంచి లక్షణాలను కలిగి ఉన్నా లేదా చెడు లక్షణాలను కలిగి ఉన్నా వారి జీవన విధానం ఆధారంగా ఆ ప్రవృత్తిని మార్చుకోగలరు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.